ఈయన ప్రస్తావన చూస్తే కృష్ణరాజు గారి ప్రస్తావన ఒకప్పుడు 2003, 2002 ఆ సమయంలో ఈడ ఇంగ్లీష్ పేపర్లో చేసేవాడంట. అంటే సీనియర్ జర్నలిస్ట్ చేసే టైంలో ఆయన పదోన్నతి కావాలని చెప్పి, అంటే ప్రమోషన్ కావాలని చెప్పి అప్పట్లో బాబు గారు సీఎంగా ఉండేవారు. ఆ టైంలో అంటే రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు 2004 ముందు ఆ టైంలో బాబు గారి దగ్గరికి పోయి నాకు రికమెండేషన్ పైన నాకు ప్రమోషన్ ఇప్పిండి అని అడిగితే ఇది కృష్ణరాజు గారికి బాబు గారు నుండి నేను చేయనంటే చేయలేను, మీకు ఏదన్నా ఉండంటే మీ స్టాండర్డ్స్ బట్టి ఆ సంస్థ ఇచ్చేదాన్ని బట్టి ఆ గౌరవాన్ని మీరు ప్రమోషన్గా స్వీకరించాలి, కానీ నేను ఈ విషయంలో ఏమీ చేయలేను అని చెప్పినాడు. అంటే కరాఖండిగా చూద్దామని అన్నాడు. ఆ చూద్దాం అనే దాన్ని ఈయన దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన నుంచి వ్యతిరేకమైన ఆర్టికల్స్ రాయడము, తర్వాత సాక్షి పుట్టిన తర్వాత సాక్షికి అదే పనిగా సాక్షిలో వెళ్తానే ఉండడం, ఏదే ఆస్థాన కవి అంటారు చూడు, లేదా ఆస్థాన రైటరు లేకుండా ఉంటే సాక్షికి ఆస్థాన అనలిస్ట్ అయినా ఎప్పుడైతే విషం జిమ్మే వ్యాఖ్యలు చేయాలో అప్పుడు మాత్రమే తీసుకొస్తారు. అందుకే అంత ప్రసిద్ధి చెందల. సో ఆ సమయంలో కేఎస్ఆర్ గారితో ఆ 2 సంవత్సరాల నుంచి అంటే 20 ఏళ్ల పై నుంచి పరిచయం ఈ కేఎస్ఆర్తో ఈ కృష్ణరాజు గారికి. మొన్న అమరావతి అనేది దేవతల రాజధాని అని చెప్పి బాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మనస్తత్వం చూడండి. ప్రజావేదికనే కూల్చేసినటువంటి వ్యక్తి అమరావతి కన్నా డెవలప్ అయితే నెక్స్ట్ 400 ఏళ్ళు తక్కువ తరాలు మారని ఏదన్నా జరగని అమరావతి అనేది చిరస్థాయిగా నిలబడిపోతుంది. అది ఎవరి వల్ల అయిందంటే దాని యొక్క ఆద్యుడు బాబు గారు. ఆ పేరుని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కుళ్ళు కుట్రలు కుతంత్రాలతో ఈయన దింపినారు త్రూ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా దింపినారు అని ఎట్ట అనుకుంటారంటే మొత్తం స్కెచ్ మనం చూసాం. తర్వాత రోజు అర్థమైంది కదా, మరి శంకర జాతి అనే పేరు పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి మహిళలు అన్నాడంటే ఆయన పైన కూడా కేసు అయింది. అది ఊరికే ఉండదు. ఫర్ యూర్ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. ఖచ్చితంగా వీళ్ళందరిపైన కేసులు రిజిస్టర్ అయినాయి. ఇప్పుడు వాళ్ళని ఏమడుగుతున్నారంటే మీకు ఎవరు పురమాయిస్తే మీరు ఈ వ్యాఖ్యలు మాట్లాడారంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొద్ది మేరకు సాయం చేశాడు, దాన్ని అందుకొని నేను ఊపందుకొని నేను చెప్పినాను అని చెప్పినాడు. ఆయన తప్పదు, నిజాలు ఖచ్చితంగా చెప్పాలి. స్క్రిప్ట్ ఇస్తున్నారు సజ్జల రామకృష్ణ, స్క్రిప్ట్ ఇస్తున్నారు, నిజాలు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది.